ఈరోజు హక్కు ఇనిషియేటివ్ చాలా ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది, అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఈ మహానగరం హైదరాబాద్ నగరం భాగ్యనగరం. యాక్చువల్లీ ఇది అందరూ భాగ్యాలతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండే ఈ మా హైదరాబాద్ నగరం. నాకైతే నేను వచ్చి ఒక 25 సంవత్సరాలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి, నేను పుట్టి పెరిగినంత చెన్నై. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫే టర్న్ ఓవర్, చాలా ఎన్నో రకాలుగా మార్పులు చూశాను హైదరాబాద్ నగరంలో. అంత పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ. ఈవెన్ లా అండ్ ఆర్డర్ కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్గా ఎవ్రీథింగ్ ఇట్స్ చాలా ప్లాన్డ్గా. కొన్ని ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని ప్లేసెస్. కానీ ఈ ఇనిషియేటివ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది హక్కు ఇనిషియేటివ్ అనేది ఈరోజు అందరూ కలిసికట్టుగా ప్రతి పని, ఇప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం జరిగింది అనుకోండి, చాలా బిజీగా ఉంటారు కొంతమంది, ఎక్కడ దాన్ని ఇనిషియేట్ చేసుకోలేరు. అటువంటి టైంలో ఇటువంటి ఈ హక్కు ఇనిషియేటివ్ అన్న అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ విత్ వండర్ఫుల్ టీమ్. ఈ కాన్సెప్ట్ ఇట్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ కొత్తగా అనిపించింది, నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక్కొక్కరు పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇది చాలా ఉపయోగం కదా మన నగరానికి. మన ఊరు, మన వాడ, మన నగరం హైదరాబాద్ నగరాన్ని మనం ఎంతో బాధ్యత రూపంగా చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతిది మన సొంత ఇంట్లో ఎలా ఉంటామో, మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో, మన రాష్ట్రాన్ని కానీ, మన నగరాన్ని కానీ మనం శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది ఇనిషియేటివ్ చాలా తీసుకోవాలి మనందరూ, అది చాలా ముఖ్యం. సో నాకేంటంటే నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటాను. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. నేనున్న ప్లేస్ అంతా చుట్టూ వైబ్స్తో, అంటే ఆరో పవర్తో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అలాగే జరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ నేను వెళ్ళినా కూడా అక్కడంతా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అది నాకు తెలియకుండా నేనే ఎంజాయ్ చేస్తుంటాను. ఓహో గుడ్, ఎవ్రీవన్ ఈజ్ గుడ్, వెరీ హ్యాపీ అన్నట్టు. సో హైదరాబాద్ నగరానికి ఎటువంటి దృష్టి తగలకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరం ఎంత డెవలపింగ్లో విపరీతం. ఇప్పుడు భారతదేశంలో ఏ నగరానికి లేదు ఇంత. కొన్ని ప్లేసులకు అయితే న్యూయార్క్ ఆ లెవెల్లో ఉంది మొత్తం, హై రైజ్ బిల్డింగ్స్ కానీ, ద రోడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఎవ్రీ వన్ బిజీ 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 బిజీ. ఆ బిజీలో మనం అందరూ కలిసి ప్రతి పని మనకి జరిగే విధంగా మనకి ఈరోజు హక్కు ఇనిషియేటివ్ ఆర్గనైజేషన్ రావడమే చాలా గొప్ప అదృష్టంగా భావించాలి మనం. వాళ్ళందరూ ఎంత టైం తీసుకొని ఇది చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కలిసి కట్టుగా చేయాల్సిన పని. సో మీ అందరూ కూడా ఈ హక్కు ఇనిషియేటివ్లో మీరందరూ కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి పనిచేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అనుదీప్ గురించి చెప్పాలంటే సాంగ్ చాలా అద్భుతంగా కంపోజిషన్ అయితే చాలా ఇట్స్ వెరీ స్కిల్డ్ కంపోజర్, నో డౌట్ అనుదీప్, అండ్ వండర్ఫుల్ సింగర్. నాకు చాలా ఇష్టమైన సింగర్ అనుదీప్. అలాగే రైటర్ ఆయన కూడా చాలా చక్కగా రాశారు. పాట సింపుల్గా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంది. అనుదీప్ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే తను ఎప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి, లైవ్తో చేయాలి సార్, నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు అన్న అది ఎవరికి రాదు. జనరల్గా అందరూ ఎలక్ట్రానిక్స్ ఏదో కాంటాక్ట్ బేస్ తీసుకొని ప్యాకేజీల్లో కొట్టేయడం అలా అయిపోతుంటుంది. కానీ ఒక కంపోజర్గా ఫీల్ రావటం మటుకు చాలా వెరీ గుడ్. అది అందరికీ రాదు, అనుదీప్కి అది రావటం నిజంగా చాలా బ్లెస్సింగ్. అంటే 10 మంది 100 మంది బతుకుతారు, లైవ్ ఆర్కెస్ట్రా పీపుల్ అందరికీ పని ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళని వాడకుండా ఎవరికి పనులు లేవు అనమాట. అనుదీప్ లాంటి కంపోజర్స్ మళ్ళీ వచ్చి వాళ్ళకందరికీ లైఫ్ ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే నాకు రెగ్యులర్గా 62 పీస్ ఆర్కెస్ట్రా ఉండేది నాకు. అలాగే కేవి మహోదన్ గారికి ఉండేది పర్మనెంట్ ఆర్కెస్ట్రా అనమాట. అది ఏ పాటైనా వాళ్ళకి బిట్టు ఉన్నా లేకపోయినా వాళ్ళని వేసి అందరికీ పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అటువంటి రోజులు అది. నిజంగా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. ఈరోజు నేను ఈ స్థాయిగా ఉన్నానంటే వాళ్ళందరూ ఆశీస్సులు. నా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ అండ్ మై సింగర్స్ ఎవ్రీవన్. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అసలు నేను రావడానికి అసలు ఇవాళ వీలు పడదు, వేరే చాలా వర్క్ ఉన్నాయి నాకు. కానీ ఇది ఎందుకో నాకు రావాలి. అనుదీప్ అంటే నాకు చాలా నా కొడుకు, వాడు నా బిడ్డలాగా. సో ఐ లవ్ హిమ్ వెరీ మచ్. అంటే నా ప్రోగ్రామ్ పిలిస్తే డబ్బులు మట్టుకు బాగా అడుగుతాడు, అక్కడ మటు తగ్గేదే లేదు. మిగతా అని బ్రహ్మాండంగా షోకి వస్తే మటుకు ఒక్కొక్క పాటను అదరగొట్టేస్తాడు మొత్తం. అలా యూఎస్లో షోస్ చాలా చేశాము అలాగా. సో వెరీ హ్యాపీ. మళ్ళీ మా రైటర్ గారికి కరెక్టేనా? మిమ్మల్ని గుంజేసాడా? బాగా గుంజేసాడు, వదలడు, అక్కడ వదిలిపెట్టు. సో అది ఉండాలి, అది లేకపోతే ఎట్టా? మేమంతా అలా ఉండేవాళ్ళం కాదు.
అలా ఉండుంటే హైదరాబాద్ సగం కొనేసుకునేవాళ్ళం మేమంతా చాలా కూల్ అనమాట. పేమెంట్ డిమాండింగ్లు ఏం ఉండదు, సత్తాగా అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ రోజున సంపాదించుకోవాలంటే ఇప్పుడు పీక్స్కి వెళ్ళాం అనుకో, ఒక లైమ్ లైట్లో ఉన్నప్పుడు నేను అడిగింది ఇవ్వాల్సిందే ప్రొడ్యూసర్, కానీ ఐ నెవర్ డిమాండ్. నేను ఎంత పీక్లో ఉన్నా కూడా లిమిట్గా తీసుకున్నాను పేమెంట్స్ తీసుకొని నా ఆర్కెస్ట్రా అడిగేవాడిని. ఆ ఫుల్ ఆర్కెస్ట్రా నాకు నేను ఫీడ్ చేయాలి, వాళ్ళందరినీ రికార్డింగ్లు వేయాలని అలాగే నేను ఫుల్గా చేశాను. కానీ సో దట్స్ ఆల్, అదొక మజా వేరు అసలు. టోటల్గా లైవ్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిషియన్స్ తోటి వర్క్ చేయడం. I'm so happy once again, Anandip. I wish you all the very best. The composition and the sounding, the designing of the song is excellent. అంటే ఫస్ట్లో రాక్ లాగా వెళ్ళి తర్వాత అక్కడ నుండి మంచి మంచి మెలడీ కింద ఓ తెలంగాణ రాగం ఆ టైప్లో చాలా చక్కగా ఉంది ఆ పీస్. అలా రాటు చాలా టచింగ్గా ఉంది కూడా అనమాట. యాక్చువల్ పోస్టర్ చూస్తే ఎలా ఉందంటే నేను గిటార్ తోటి అనుదీప్ మైక్ తోటి ఏదో కాన్సర్ట్ జరుగుతుందేమో అన్నట్టు ఉంది పోస్టర్. అందరు చూసి షాక్ అవుతారు, బా ఏదో కాన్సర్ట్ ఉందన్నట్టు, కోటి గారు గిటారు అనుదీప్ సింగింగ్ అని అను. బట్ వెరీ నైస్. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. ఈ హక్కు ఇనిషియేటివ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా మనందరూ హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మనందరూ మన హక్కు హైదరాబాద్ అనుకుంటూ మనందరూ ముందుకు సాగాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ గురించి బాగా స్టడీ చేసి ఈ పాటని రాసినట్టున్నారు. చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. నిజంగా లిరికల్గా చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంది, అద్భుతంగా పాడారు. సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సాంగ్ ఇది. అలాగే మన హైదరాబాద్ నిజంగా. సో ఇంకా ఎన్నో చెప్పాలనుంది కానీ ఇది సందర్భం కాదేమో అనిపిస్తుంది. కానీ నిజంగా మనం ఎంత క్రమశిక్షణతో ఉన్న ఎదుటోడు ఎలా వచ్చి మన మీద పడతాడనే భయం మనలో ఉంటుంది. అటువంటిది సంఘటనలు చాలా మంది బలైపోయి ఉంటారు. అంటే మన చేయని తప్పు కూడా మనం బలైపోతూ ఉంటాం. ఉదాహరణకి రీసెంట్గా జరిగిన సంఘటనలే మనకి ముఖ్యం అనుకోవచ్చు. సో అవన్నీ కొంతమంది రాగద్వేషాలతోటో లేదంటే ప్రతీకారాలతోటో లేదంటే ఏదైనా జరిగి లోపల మనసులో పెట్టుకుని దాన్ని చేయటం, ఇట్లాంటి జరగకుండా ఉండాలని మన హక్కు హైదరాబాద్ మనం కాపాడుకోవడం. ఇక్కడ కొంతమంది నిజంగా సెలబ్రిటీలు కూడా కొంచెం రక్షణ లేకుండా పోతుంది అనే టైప్లో ఇప్పుడు జరుగుతుంది. అవన్నీ అలాంటివి ఇక్కడ ఉండకూడదని, మన హైదరాబాద్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ డయాస్ మీద మనం ఎన్నెన్నో సినిమా ప్రోగ్రాంలు చాలా చూసాం. మాకు నిత్యం ఇక్కడ జరుగుతుంటాయి కార్యక్రమాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లుగా ఈరోజు జరుగుతున్నటువంటి మన హక్కు హైదరాబాద్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా. అభినందనలు ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవటం ఒక హైదరాబాద్ నగరం అనేటువంటిది హౌ సేఫ్ ఇట్ ఈస్, హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్ అనేటువంటి వివిధ కోణాల్లో కనుక మనం హైదరాబాద్ సిటీ యొక్క ప్రామాణికతను కనుక మనం కొలుచుకున్నట్లయితే, మెజర్ చేసినట్లయితే రియల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అని నేను చెప్పగలను. ఎందుకంటే వాతావరణ పరంగా హైదరాబాద్ అంత అద్భుతమైన సిటీ మరొకటి లేదు. బెంగళూరు అండ్ హైదరాబాద్ అంటారు. ఏ సీజన్లో అయినా సరే అందరికీ వింటర్ అనేటువంటిది సమ్మర్ అనేటువంటిది 10 నెలలు ఉంటుంది. కానీ హైదరాబాద్లో మాత్రం 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ 2 నెలలు తప్పితే మిగతా వాతావరణం, క్లైమేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిది. కానీ ఇక్కడ ఉండాలంటే ప్రశాంతతను కానీ, పీస్ఫుల్నెస్ను కానీ, క్లీన్లీనెస్ను కానీ మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రజల మీద ఉంది, మన మీద ఉంది. దీన్ని సాధించుకునే హక్కు అనేటువంటిది ఎప్పుడైతే చెప్పారో, హక్కు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద రెస్పాన్సిబిలిటీని మనం డిశ్చార్జ్ చేసినప్పుడే హక్కు గురించి పోరాడే హక్కు మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వీళ్ళు. ఎన్ని విధాలుగా మనం హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా, బెస్ట్ సిటీగా నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని విధాలుగా చేయటానికి ఒక్కొక్క ప్రణాళిక వేసుకోవాలి. ఒక్క పర్టికులర్ అంశం అంటూ కాదు, పర్టికులర్ ఆస్పెక్ట్ కాదు. పారిశుధ్యం విషయంలో చూసుకోవాలి, రోడ్ల ప్రమాణాల విషయంలో చూసుకోవాలి, భద్రత విషయంలో చూసుకోవాలి,
ఇంకా ఎవ్రీ ఆస్పెక్ట్ పొల్యూషన్ విషయంలో చూసుకోవాలి, అలాగే జీవన ప్రమాణాల విషయంలో చూసుకోవాలి. ఒక్కసారి కనుక మన ఇఫ్ యూ కంపేర్ అవర్ హైదరాబాద్ అండ్ అవర్ సౌత్ సిటీస్ టు నార్త్ సిటీస్, వీఆర్ ఫార్ బెటర్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. అంత చక్కగా ఉంటాయి మన సిటీలు కానీ మన సౌత్ సైడ్ కానీ జీవన ప్రమాణాలు, లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి. మీకు తెలుసో లేదో, నార్త్లో కొన్ని ఊర్లలో ఇంటికి గోడ కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసుకోగలిగితే, దానికి స్లాబ్ కాదు మన ఫినిషింగ్ అంటాం కదా, అది వేసుకోగలుగుతాడు చాలా గొప్ప, ఇటుకలతోనే వదిలేస్తారు. అక్కడ అంత రిచ్ అయినటువంటి వాడు ఎవడంటే ఇంటికి ఇది వేసుకున్నవాడు. రెడీ మిక్స్ వెహికల్స్, రెడీ మిక్స్ అనేటువంటి వెహికల్స్ ఆ రోజు ఎక్కడెక్కడో స్లాబ్లు వేస్తాయి, ఇంచీలు పనులు చేస్తాయి. ఆ పనులు చేసుకొని ఆ వెహికల్స్ని కనీసం కడుక్కోకుండా, దాంట్లో ఉన్నటువంటి ఆ రెడీ మిక్స్ మొత్తాన్ని క్లీన్ చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చేసి వెలుపుతూ ఉంటే వెనక నుంచి ఆ సిమెంట్ అంతా కింద రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే క్లీన్ చేస్తారు, క్లీన్ చేసిన రోడ్డు ఒక 5 నిమిషాల్లో నాశనం అయిపోతాయి. ఒక్కసారి మీరు మొత్తం గమనించండి, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొంచెం హిల్లీ ఏరియాలు మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది ఎవరంటే రెడీ మిక్స్ వెహికల్స్ వాళ్ళు. ఆ వెహికల్స్ మీద ఎలాంటి చర్య ఉండదు. వాళ్ళని అర్జెంటుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే హైదరాబాద్ రోడ్లు, ఎందుకంటే వాళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడుతుంటే పొద్దున కల్లా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఫర్ టేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్ చేసుకున్నందుకు అందరినీ అభినందిస్తున్నా. ఈ కార్యక్రమానికి, ఈ సాంగ్ లాంచ్కి కోటి గారు లాంటి ఒక సంగీత దర్శకులు, వారి చరిత్ర గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన సంగీత ప్రపంచంలో కోటి గారు ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో, ఎలాంటి ప్రకంపనలు సృష్టించాలో తెలుసు. అలాంటి ఒక సాంగ్ ఆవిష్కరణకు ఆయన రావటం అనేటువంటిది ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఒక వన్నె తెచ్చిందని చెప్పి అభిలషిస్తూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ. ముందుగా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మా కోటి గారు. చిన్నప్పటి నుంచి నేను ఏ చిన్న పని చేసినా అది ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ ఈవెంట్లో ఆయన తప్పకుండా ఉండాల్సిందే. సో ఎన్నో 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 అవకాశాలు కానీ ఎంతో మందికి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మా కోటి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. కోటి సార్, నాకు నా జీవితంలో ఏ చిన్న ఈవెంట్ అయినా కోటి సార్ ఉండాల్సిందే, ఆయన ఉంటారు. నాలాగే చాలా మంది సింగర్స్కి, చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు కోటి సార్. సార్ అండ్ అలాగే నా లైఫ్లో మరొక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా డైరెక్టర్ వంశీ గారు. చాలా తక్కువ టైంలో హీ హెస్ బికమ్ మై ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్ అయిపోయారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఫర్ కమింగ్. అండ్ ఆల్సో పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంటే ఇది చాలా చిన్న విషయం, ఇది సాంగ్ని సార్ ఇంత పెద్దగా లాంచ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వివేక్ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ద సాంగ్ హక్కు ఇనిషియేటివ్. యా, అండ్ ముఖ్యంగా ఇది చాలా తక్కువ టైంలో, జస్ట్ ఒక 2 daysలో చేయడం జరిగిందండి. సో నా మ్యూజిక్ టీం లేకపోయింటే డెఫినెట్గా అది అయ్యేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింగర్స్ నుంచి నాదిప్రియ, మనీషా, లక్ష్మీ, మేఘన, అర్జున్, విజయ్, ప్రకాష్ అండ్ ఆల్సో మా రైటర్ సనారే. ఆయన వచ్చాడు, గంటలో రాసి వెళ్ళిపోయాడు పాట, చాలా క్విక్గా రాశాడు. అండ్ అలాగే మా మిక్స్ మాస్టర్ చేసిన రామ్ గండికోటకి థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ అంటే అందరూ చాలా బిజీగా ఉంటారండి. సో ఈ ఇనిషియేటివ్ గురించి చెప్పగానే అందరూ చాలా అలర్ట్ అయ్యి చాలా తక్కువ టైంలో వర్క్ చేసాం మేమందరం. సో నా మ్యూజిక్ టీమ్కి, అలాగే వైలన్ ప్లే చేసిన శాండిలియాకి అండ్ ప్రోగ్రామింగ్ చేసిన భరత్ మధుసూదన్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇనిషియేటివ్ గురించి ఎలాగో పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. సో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక గ్రేట్ కాజ్కి నేను కూడా ఒక పాట అయ్యి, మన పాట విని ఇంకెవరైనా చేంజ్ అయితే అసలు నథింగ్ లైక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ప్రెస్ అండ్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Sir has already spoken about the entire track, the feel of it. I love the rapping part as well. And music is something which connects every individual. I feel that itself is a language, and we are all connected through some or the other emotion. So I would like to congratulate the entire team, and thank you so much, Vivekanand, for inviting me here. First of all, it's such a great thing to share the stage with such great personalities. And thank you so much once again, and wish you all good luck. Thank you.